అర్బన్ నక్సల్పై ఉక్కుపాదం, వారిపై కఠిన చర్యలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్నట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. నక్సల్స్ కు ఆర్థిక వైద్య సమాచార సాయంపై దృష్టి. సోషల్ మీడియా ఖాతాలపై ఎన్ఐఏ ఆరా. రాబోయే రోజుల్లో అరెస్టులకు రంగం సిద్ధమాట. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న అర్బన్ నక్సలైట్లపై దృష్టి సారించిందా? కేంద్ర ప్రభుత్వం పిలుపునకు స్పందించి ఓవైపు మావోయిస్టులు లొంగిపోతుంటే మరోవైపు యువతను అర్బన్ నక్సలైట్లు నాటి డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబీకులు అందుకే అకున్ను కేసు నుంచి తప్పించారు. ఆధారాలతో కోర్టుకు సమర్పించండి నాటి సిఎస్ సోమేష్ కుమార్ అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈడ 14 పేజీలు ఉందా? సరే పేజీ చదివే ప్రయత్నం చేద్దాం. మావోయిజం దిశగా ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించిందా? ఇందులో భాగంగానే మావోయిస్టులను హీరోలుగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెడుతుందని అనుమానిస్తోందా? ఈ ప్రశ్నలకు అవును అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు. అందుకే రాబోయే రోజుల్లో అర్బన్ నక్సల్స్ పై కేంద్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపనుందని తెలిపాయి. అర్బన్ నక్సలైట్స్ వారికి సహకరించే వారిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల సిఆర్పిఎఫ్ కు కేంద్ర హోంశాఖ అమిత్ షా నిర్దేశించారని గుర్తు చేశారు. నక్సలైట్లకు సైద్ధాంతిక ప్రోత్సాహం, అధిక న్యాయ సహాయం అందిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకున్నప్పుడే నక్సలిజం అనే భూతం అంతమవుతుందని కూడా ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా వ్యాఖ్యానించారని తెలిపారు. ఈ నేపథ్యంలో నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధిక సంఖ్యలో అర్బన్ నక్సలైట్లు ఉన్నట్టు గుర్తించిన కేంద్రం వారి కదలికపై నిఘా పెంచాలని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఆదేశించింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు సోషల్ మీడియా అకౌంట్లపై ఎన్ఐఏ అంతర్గత విచారణ జరిపింది. రాబోయే కొద్ది రోజుల్లోనే పలువురు అర్బన్ నక్సల్స్ ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. నిజానికి ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాల నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన తెలంగాణలో ఎక్కువ మంది అర్బన్ నక్సల్స్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్టు, మావోయిస్టులకు ఆర్థికంగా, వైద్యపరంగా, ఇంటెలిజెన్స్ పరంగా వీరిలో కొంతమంది అండగా ఉన్నట్టు కేంద్రం దృష్టికి వెళ్ళింది. మావోయిస్టులకు అవసరమైన వనరుల సేకరణ మరికొంతమంది క్రియాశీలకంగా ఉన్నారని గుర్తించింది. కొన్ని విద్యా సంస్థల్లో మావోయిస్టు సానుభూతి పరులు పెంచుతున్నారని, సాహిత్య ప్రసంగాలు, సెమినార్ల ద్వారా అమాయక యువతను మావోయిస్టుల వైపు ప్రభావితం చేస్తున్నారని భావిస్తున్నది. తమ సోషల్ మీడియా ఖాతాలను మావోయిస్టులకు అనుకూలంగా ప్రచారానికి వేదికగా మార్చుకుంటున్నారని కేంద్రం దృష్టికి వెళ్ళింది. కేంద్రం చర్యలతో అడవుల్లో ఉన్న మిగతా మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలుస్తుంటే మావోయిస్టులను కొంతమంది హీరోలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, మరికొందరిని వారిని ప్రోత్సహిస్తున్నారని గుర్తించింది. ఇక మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని కారణంతో ఇటీవల జనగామ జిల్లా జఫర్గఢ్ మండల కేంద్రంలోని సామాజిక ఉద్యమకారుడు గాదే ఎన్ఐఏ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల మరణించిన మావోయిస్టు నేత కాత రామచంద్రారెడ్డి అలియాస్ వికల్స్ అంత్యక్రియలో హాజరైన ఎన్ఐఏ మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారని, మావోయిజం దిశగా ప్రజల్ని ప్రేరేపించే ఆరోపణల కింద ఊపా చట్టం కింద ఎన్ఐఏ పోలీసులు ఆయన అరెస్ట్ చేసిర్రు. అలాగే మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత జరిగిన అంతిమ యాత్రలో పాల్గొన్న కొంతమంది అర్బన్ నక్సల్స్ ఆయన్ను దేశభక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని గుర్తించింది. అలాంటి వారి వివరాలను ఎన్ఐఏ సేకరిస్తుంది. ఒడిశాలో శుక్రవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో వరంగల్ జిల్లాకు చెందిన గణేష్ అనే మావోయిస్టు చనిపోయాడు. ఆయనకు మద్దతుగా సోషల్ మీడియా వేదికగా ఎవరెవరు ఎలా స్పందించారన్న విషయాన్ని కూడా ఎన్ఐఏ ఆరా తీస్తోంది. తెలంగాణలో పెద్ద సంఖ్యలోనే అర్బన్ నక్సల్స్ పనిచేస్తున్నారని గుర్తించింది. దాంతో వారి సోషల్ మీడియా ఖాతాలపై ఎన్ఐఏ అంతర్గత విచారణ చేపట్టింది. మావోయిస్టులకు మద్దతుగా రాష్ట్రంలో ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు, మావోయిస్టులను వారు నేరుగా కలుసుకున్నారా వంటి అంశాలను ఆరా తీస్తుంది. వారి ఫేస్బుక్, ఇన్స్టా వంటి వాటిపై లోతైన దర్యాప్తు చేస్తుంది. మావోయిస్టులకు అనుకూల ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు తథ్యమని ఆ వర్గాలు వెల్లడించినాయి. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా
ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూ న్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.